పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. మా అంతరంగములను మీరు కనికరించండి. మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి గణపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి.
ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభా అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి ప్రభా. నిరంతరము మీ నామమును స్తుతించి ఘనపరచువారెముగా చేయండి తండ్రి. రాజులు రాజా, మీకు వందనాలు. ప్రభులు ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నిరంతరం మీ నామమును కీర్తించి ఘనపరచువారెముగా చేయండి తండ్రి. మీ వాక్యపు వెలుగును మాకివ్వండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మాతో మీరు మాట్లాడి మీ నామమును మీరు మహింపరచుకోనండి. ఆత్మలను బలపరచండి ప్రభా. మా ప్రాణములకు నెమ్మదిని మీరు దయచేయండి. మా మనస్సు ఎల్లప్పుడూ మీ మీద ఆధారపడినట్లుగా సహాయం వచ్చేయండి. మీ వాక్యం దగ్గరకు వస్తుండగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ప్రభునందు పిల్లరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ రోమా సంఘాన్ని లేక రోమా సంఘములో ఉన్న విశ్వాసులను, వారిని దేవునిలోనికి నడిపిస్తూ ఉన్నాడు. సహజంగా నడిపించటము అంటే మనకు బాగా తెలుసు. ఈ స్కూల్ పిల్లలు మరి చదువుకునే రోజుల్లో వాళ్ళ టీచర్స్ ఎక్స్కర్షన్కని తీసుకొని వెళతారు. ఆ పిల్లలందరినీ ఒక రోజున సిద్ధపడండి అని వారు సిద్ధపడ్డ తర్వాత వారు వ్యాన్ అయితే వ్యాను, బస్సు అయితే బస్సు, వాటిల్లో అవి వాహనాలు మాట్లాడుకొని జాగ్రత్తగా తీసుకొని వెళ్తారు. తర్వాత వాళ్ళు వెళ్ళాల్సిన స్థలంలోకి వెళ్ళి వాళ్ళకి ఏమైతే చూపించాలనుకున్నారో అవన్నీ చూపించి మరలా వాళ్ళందరినీ మరి జాగ్రత్తగా వారు బయలుదేరిన స్థలానికి తీసుకొని వస్తారు. అది ఎక్స్కర్షన్. అందరిని చక్కగా తీసుకువెళతారు. ఏది చూపించాలనుకున్నారో అది చూపిస్తారు, మరలా క్షేమంగా తీసుకొస్తారు. అట్లాగే మనం కూడా ఏదన్నా ఊర్లు వెళ్ళినప్పుడు ఏదన్నా చూడాలి అనిపిస్తే
ఆ స్థలానికి వెళతాం, చూస్తాం, అంతా తెలుసుకుంటాం, మరలా మన గమ్యస్థానానికి వచ్చేస్తాం. ఇది మనం వెళ్ళే స్థలాల విషయం. అలాగే పౌలు గారు ఈ సంఘాన్ని, సంఘములో ఉన్న విశ్వాసులను ఆయా స్థలాల్లో నుండి దేవుని సన్నిధికి, దేవుని సంఘంలోనికి వచ్చిన తర్వాత వారందరికీ చెబుతుంది ఏమిటంటే, మీరు క్రీస్తు యేసు లోపలికి రండి అని పిలుస్తున్నాడు. ఎక్కడ రమ్మంటున్నాడు? లోపలికి రండి. ఎవరైనా బయట నిలబడ్డారనుకోండి, మనం ఆ గేటు దాకా వెళ్ళి, ఎందుకు బయట నిలబడ్డారు, మీరు లోపలికి రండి అని పిలుస్తాం కదా. అలాగే పౌలు గారు, మీరు బయట నిలబడద్దు, లోపలికి రండి అంటున్నాడు. అంటే క్రీస్తు ప్రభు దగ్గర కూడా బయట నిలబడేవాళ్ళు ఉన్నారు, దేవుని దగ్గరకు వచ్చి కూడా బయట నిలబడేవాళ్ళు ఉంటారు. ఈ బయట నిలబడటం అనేది మంచిది కాదు, మీరు లోపలికి రండి అంటున్నాడు. ఏంటి బయట నిలబడటం అంటే? క్రీస్తు యేసులోనికి లోపలికి రాకుండా బయట నిలబడతారంట. ఏంటి బయట నిలబడటం అంటే? బయట నిలబడటం అంటే అర్థం ఏంటంటే, బయట నిలబడే వాని యొక్క స్వభావము, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయనంటే, లోపలికి వెళ్ళటం వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు. అంటే దేవుని లోపలికి వెళ్ళటానికి ఇష్టం ఉండదు. అంటే అది ఎలాంటిదంటే, వీళ్ళు దేవుణ్ణి తెలుసుకుంటే, దేవుని లోపలికి వెళితే వాళ్ళు చేసే కొన్ని పాపాలు ఉంటాయి, వాళ్ళు అలవాటు పడ్డ పాపాలు ఉంటాయి, వాళ్ళు వంశపారంపర్యంగా చేసే పాపాలు ఉంటాయి. వాటిని వదులుకోవాల్సి వస్తుంది, వాటి విషయమై క్షమాపణ కోరుకోవాల్సి వస్తుంది. అందుకని వాటిని క్షమాపణ కోరుకోలేక, వాటిని వదులుకోలేక దేవుని లోపలికి రావటం వారికి ఇష్టం ఉండదు. వాళ్ళు లోపలికి రాలేరు. మనం దేవునిలోకి వెళితే ఎక్కడ మన బ్రతుకు బండారం బయటపడుతుందో మనకెందుకు, ఏదో అంటనట్లుగా వెళ్ళి వస్తూ ఉంటే చాలు, మరీ దేవుణ్ణి వదిలేయకూడదు, అలా అని దేవునిలో లోతుగా కూడా వెళ్ళకూడదు. అంటనట్లుగా ఉంటే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉంటున్నారు. అలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి పౌలు గారు ఏమంటున్నాడంటే, మీరు బయట ఉండొద్దు, క్రీస్తు యేసు లోపలికి రండి అని పిలుస్తున్నాడు. తర్వాత లోపలికి రావటానికి ఇష్టం లేని వారి గుణం ఏంటంటే, లోపలికి వెళితే మనం నిలబడతామో లేదో అనే భయం. దేవునిలోకి వెళితే మనం ఖచ్చితంగా నిలబడగలమా, భక్తి చేయగలమా, మనము దేవుని కొరకు నిలబడగలమా? ఒకవేళ మారు మనసు పొందేమే అనుకో, చివరిదాకా నిలబడగలమా? ఒకవేళ బాప్తిసం తీసుకున్నామే అనుకో, భక్తి అంతవరకు చేయగలమా? మరి అప్పుడప్పుడు ఎవరితోనన్నా పోట్లాడాల్సి వస్తుంది కదా, అవసరాన్ని బట్టి.
మరి మారు మనసు పొందేమనుకో మళ్ళీ పోట్లాడగలమా? ఇవన్నీ చేయలేం కదా, నిలబడలేం కదా, ఎప్పటికైనా మళ్ళీ జారిపోతాం కదా. అందుకని మనకు అసలు వద్దులే, దేవుని లోపలికి వద్దు, బయటే ఉందాము, గట్టు మీదే ఉందాము అని అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. అందుకనే పౌలు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే, మీరు బయట ఉండొద్దు, మీరు లోపలికి రండి అని అంటున్నాడు. తర్వాత కొంతమంది ఎలా ఉంటారంటే, బయట ఉన్నది ఏమిటో తెలుసు కానీ లోపల ఉన్నది ఏమిటో తెలియదు. లోపల ఉన్నది ఏమిటో తెలియక అది ఎంత మేలైనదో ఎంత ఆశీర్వాదమైనదో వాళ్ళకి అర్థం కాక బయట ఉందే బాగుందిలే అని సర్దుకుపోయి లోపలికి రారు, క్రీస్తు యేసు లోపలికి రారు. చూసారా? కాబట్టి అలాంటి వారి దగ్గరకు పౌలు గారు వెళ్ళి ఏమంటున్నాడంటే, మీరెంతకాలం బయట ఉంటారు, బయట ఉన్నది చూస్తున్నారు, బయట ఏమున్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, సాతానుడు మీ మీద పనిచేస్తున్నాడు, రోగాలు ఉన్నాయి, నరకానికి వెళతారు. మీరు అవెందుకు మీకు అసలు? వాటిని వదిలిపెట్టి క్రీస్తు యేసులోనికి రండి. మీరు క్రీస్తు యేసులోనికి వస్తే జీవం ఉన్నది, సమాధానం ఉన్నది, రక్షణ ఉన్నది, పరిశుద్ధత ఉంది, పరలోకం ఉన్నది, ప్రభువుతో ఉండే ఆనందం ఉంది. వీటిని మీరు పట్టుకోరండి, వీటి లోపలికి రండి అని పౌలు గారు పిలుస్తూ ఉన్నాడు. కావున ప్రభునందు పిల్లరా, నీవు దేవుని దగ్గరకు వస్తావు కానీ మారు మనసు పొందవు. దేవుని సన్నిధికి వస్తావు కానీ నీ పాపాలు ఒప్పుకోవు. దేవుని వాక్యం వింటావు, వాక్యం బాగుంది, మారితే చాలా బాగుంటుంది అనుకుంటావు కానీ మారబుద్ధి కాదు. దేవుని వాక్యాన్ని వింటావు, గ్రహించుకుంటావు కానీ నిలబడాలి అనే మనస్సు నీకు రాదు. కారణం ఏంటంటే నీవు బయట ఉండటానికే ఇష్టపడుతున్నావు, లోపలికి రావడానికి ఇష్టపడుతున్నావు. ఏదో బయట కాలక్షేపపు భక్తి అంటారు దీన్ని. ఏ భక్తి అండి ఇది? కాలక్షేపపు భక్తి. ఈ కాలక్షేప భక్తి చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఏం చెబుతా ఉన్నాడంటే 8వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఓ రోమా సంఘస్థులారా, రోమా విశ్వాసులారా, మీరు బయట ఉండొద్దు, మీరు లోపలికి రండి. మీరు లోపలికి వస్తే మీకు ఏ విధమైన శిక్ష దేవుడు వేయడు. ఏ శిక్ష మీ మీద పడదు. మీకు కానీ, మీ కుటుంబాల మీద కానీ, మీ పిల్లల మీద కానీ ఏ శిక్ష పడదు. ఒక సమయంలో ఒక ఇంటిలో ప్రార్థన చేయడానికి వెళుతున్నా. నేను ప్రార్థన చేయడానికి వెళుతున్నా. పలానా ఇంట్లో ప్రార్థన చేద్దామని అడిగితే, సరే వెళదాం పదండి అని చెప్పి వాళ్ళతో వెళుతున్నా. ఆ ఇల్లు పరిస్థితి ఏంటి అని అంటే, చాలా దుఃఖంలో ఉన్నారు వాళ్ళు, చాలా దుఃఖంలో, ఒకటే ఏడుపులు. అలాగే ఇల్లంతా దుఃఖము అనే సముద్రంలో ఉన్నట్టుగా ఉంది. ఈలోపు నేను ఆ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి బాగా ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న ఆ కుటుంబీకులు లేచి నాకు ఆ వాకిట్లోకి వెళ్ళగానే ఎదురొచ్చి
2 చేతులు పైకి లేపి దండం పెడతా ఏమంటున్నారంటే, అయ్యా దయచేసి నీవులాంటి వారు మా ఇంటికి రాకూడదు, మీరు మా ఇంటికి రావటానికి మేము అర్హులం కాదు, మేము పాపులము, శాపము క్రింద ఉన్నాము, పాపములో ఉన్నాము, దయచేసి నువ్వు మా ఇంటికి రావద్దయ్యా అని అంటున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? నేను వాళ్ళ కోసమే ప్రార్థన చేద్దామని వెళుతున్నా. ఎందుకంటే చాలా నష్టంలో ఉన్నారు, అపాయంలో ఉన్నారు, శోధనలో ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది ఏంటి అని అంటే, ఇక మనం పాపంలో ఉన్నాం, శాపంలో ఉన్నాం. సాతానుడు మన ఇంటిని ఏలుబడి చేస్తున్నాడు. ఇంతే, ఈ పాపము శాపం క్రిందే కొట్టుకులాడతాము, చచ్చిపోతాము, ఇక మన బ్రతికింతేనని తీర్మానం చేసుకున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామని నేను వెళుతుంటే, అయ్యా నువ్వు మా ఇంటికి రావద్దు, దయచేసి మేము అర్హులం కాదు మీరు రావడానికి, మా ఇంటికి రావద్దని 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెబుతున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? నేను వెనక్కి తిరిగి వెళ్ళాలా? వాళ్ళు వద్దు అన్నా ఇంట్లోకి వెళ్ళాలా? పిల్లలు గమనించండి, క్రీస్తు యేసుకి వెలుపల ఉంటే ఏం చేయాలో కూడా నీకు అర్థం కాదు. ఏ టైంలో ఎలా స్పందించాలో, ఏం చేయాలో కూడా నీకు అర్థం కాదు. క్రీస్తు యేసు వెలుపల ఉన్నప్పుడు దేవుని సేవకుడు కూడా నాకు వద్దులే అని అనిపిస్తుంది. దేవుని సేవకుల ప్రార్థన నాకు వద్దులే అనిపిస్తుంది. దేవుని పని, దేవుని పరిచర్య నాకు వద్దులే అనిపిస్తుంది. ఒక క్రమమైన ప్రార్థన నాకు వద్దులే, నేను చేయలేనులే, నేను దేవుని కోసం నిలబడలేనులే అనిపిస్తుంది. దేవుని వాక్యము కూడా చదవాలి అన్నా, ధ్యానం చేయాలన్నా మన వల్ల కాదులే, చదివినా ఏదో పైన చదవాలి కానీ లోతుగా మన వల్ల కాదు, చదవలేములే అని అనిపిస్తుంది. కారణం వీళ్ళు బయట ఉన్నారు, క్రీస్తు యేసులో బయట ఉన్నారు. ప్రియులారా గమనించండి, క్రీస్తు యేసు లోపలికి రావటం అంటే అర్థం ఏంటంటే, ఏలియా అనే ప్రవక్త ఒక దినాన చాలా ఆకలి కొని ఉన్నాడు, చాలా ఆకలి. ఆ ఆకలితో ఉన్న ఏలియా ఆహారం కోసం ఎవరన్నా తెలిసిన వాళ్ళ ఇంటికన్నా వెళితే వెళ్ళినప్పుడు అయ్యా భోంచేశారా అని అడుగుతారు, చేయలేదని ముఖమాటం లేకుండా చెబితే వాళ్ళకు ఉన్నది ఏదో పెడతారు. కానీ ఆయన తెలిసిన వాళ్ళ ఇళ్ళకి కూడా పోలా. ఎక్కడ పోయాడు? ఒక అడవిలోకి వెళ్ళాడు, ఒక అరణ్యం. అక్కడికి వెళితే అక్కడ ఏం కనపడింది? చెట్లు ఉన్నాయి, కొన్ని పచ్చి చెట్లు, కొన్ని ఎండిన చెట్లు. ఆ ఎండిపోయిన చెట్ల దగ్గర కొన్ని పుల్లలు ఏరుకుంటుంది ఒక లేడీ, పెద్ద ఆమె, ఒక విధవరాలు. ఆ పుల్లలు ఏరుకుంటున్నప్పుడు ఆమెను పలకరించాడు ఏలియా. ఏమని పలకరించాడు? అమ్మా, నీవు ఇంటికి వెళ్ళి ఒక అప్పం చేసుకొని తీసుకొని వస్తావా? నాకు బాగా ఆకలిగా ఉంది, తినాలి, ప్రాణం సొమ్మసిల్లిపోతుంది. నువ్వు ఇంటికి వెళ్ళి ఒక అప్పం చేసుకొని తీసుకొచ్చి నాకు ఇవ్వమ్మా, నేను తింటాను అని అన్నాడు ఏలియా. ఆమె ఎవరో తెలియదు ఏలియాకి. అలాగే ఈ సారేపతి విధవరాలకు కూడా ఆయన ఎవరో తెలియదు, ఒకరికొకరు పరిచయం లేదు. కానీ ఆకలి బాధలో పలకరించాడు.
అమ్మ ఒక అప్పం చేసి తీసుకొస్తావా అని. ఆమె అన్న మాట ఏమిటంటే, అయ్యా నువ్వెవరువో నాకు తెలీదు, ఒక అప్పం చేసి తీసుకురమ్మన్నావు, అసలు నా ఇంటి దగ్గర ఉందే ఒక అప్పం. అప్పం అంటే మీకు అర్థం అవడం కోసం ఒక చపాతీ లాంటిది అనుకోండి, ఒక పూరి లేక ఒక చపాతీ అలాంటిది, పుల్క అంటారు చూడండి, అట్లా ఒక అప్పం. ఒక్క అప్పమే నా దగ్గర ఉంది. మళ్ళీ నాకు ఒక కొడుకు ఉన్నాడు, వాడి ఇంటి దగ్గరే ఉన్నాడు. ఒక అప్పం చేసి సగం నేను తిని సగం ఆ పిల్లోడు తిని ఏమనుకుంది, ఇక ఇది ఆఖరి తిండి, తినేసి చనిపోదామని పుల్లలు ఏరుకోవడానికి వచ్చాను అన్నాడు. అంటే ఆ అప్పం వండుకోవడానికి పుల్లలు కూడా లేవు ఆమె దగ్గర. అది ఆమె కండిషన్. అంటే ఈమె ఏలియాతో ఎలా మాట్లాడుతుందంటే క్రీస్తు యేసుకు వెలుపల ఉండి మాట్లాడుతూ ఉంది. అంటే వెలుపల ఉండటం అంటే అర్థం ఏంటంటే, ఏలియా ప్రవక్త ఈ ఏలియా అడిగింది కనుక నేను చేస్తే, ఆయన ఒక అప్పం చేసుకురమ్మన్నాడు, అప్పం చేసుకొని ఆయనకి ఇస్తే ఆయన తిని నన్ను దీవిస్తాడు, అప్పుడు నేను నా కుమారుడు కొన్ని సంవత్సరాలు బ్రతుకుతాము అన్న సంగతి సారెపతి విధవరాలకి తెలియదు, అర్థం కావట్లా. ఆమెకు అర్థమవుతుందల్లా ఏంటంటే, నేను తింటాను, నా పిల్లోడు తింటాం, తిని చస్తాం. ఆమెకు అర్థమవుతుంది అదే. ఏలియా ఎందుకు అడిగాడో, ఏలియాకి ఇస్తే ఆమెకు ఆశీర్వాదం వస్తుంది అన్న సంగతి ఈమెకి అర్థం కాలేదు. అంటే క్రీస్తు యేసుకి వెలుపల ఉందా, లోపల ఉందేమా? చెప్పండి, ఎక్కడుందండి? బిగ్గరగా చెప్పండి, చప్పట్లు కూడా చెప్పండి. ఎక్కడుంది? వెలుపల ఉంది. పిల్లరా, దేవునికి వెలుపల ఉంటే ఆశీర్వాదం వచ్చే పనులు ఏం చేయాలో కూడా మనకు అర్థం కాదు. దేవునికి వెలుపల ఉన్న వాళ్ళకి అసలు ఆశీర్వాదాలు రావటానికి ఏం చేయాలో కూడా మనకు అర్థం కాదు. అయితే ఇప్పుడు ఏలియా అంటున్నాడు, అమ్మా నువ్వు తిని చద్దాం అనుకున్నావు కదా, మొదట నువ్వు ఆ అప్పం తీసుకొచ్చి నాకు ఇవ్వు, ఏం జరిగిద్దో చూడు. ఈయన క్రీస్తుకి లోపల ఉన్నాడా, వెలుపల ఉన్నాడా? ఏలియా లోపల ఉన్నాడు. అంటే సారేపతి విధవరాలేమో క్రీస్తుకు వెలుపల ఉన్నది, ఏలియా క్రీస్తు లోపల ఉన్నాడు. ప్రియులారా గమనించండి, మన జీవితాల్లో కూడా మనం కొన్ని సమయాల్లో వెలుపల ఉంటున్నాం, సారెపతి విధవరాలాగా. ఇదే నా జీవితం, ఇదే నా బ్రతుకు, ఇదే నా తిండి, ఇక ఇంతకంటే నేను ఎదగను, ఇంతకంటే నేను పెరగను, నా జీవితం ఇంతే, తెల్లారవుతుంది, నాకున్నది ఇదే, నా బ్రతుకు ఇంతే అని ఎప్పుడు సారేపతి విధవరాలాగా ఇది తింటాను తర్వాత చేస్తాను, ఇది తింటాను తర్వాత చేస్తాను, నా జీవితంలో ఇదే ఆఖరప్పం అని పాట పాడుకుంటా ఆ క్రీస్తుకు వెలుపల ఉండి మాట్లాడుతూ ఉన్నది. ప్రభునందు పిల్లరా, మన జీవితాల్లో కూడా చాలాసార్లు దేవునికి వెలుపల ఉండి లేనిపోయిన మాటలు, చస్తే బాగుండు, ఆదివారం ప్రార్థన అయిన తర్వాత ఒక సహోదరి వచ్చి, అనాయ్ నా బ్రతుకు నా పరిస్థితి చూస్తుంటే ఇక ఎలా బ్రతకాలో కూడా నాకు అర్థం కావట్లేదు, అప్పుడప్పుడైతే చస్తే బాగుండు, చనిపోతేనే బాగుండు అనే ఆ లోపల ప్రేరేపణ వస్తుందన్న నాకు. కాబట్టి ఏమవుతుందో నా జీవితం నాకు అర్థం కావట్లేదని చెబుతూ ఉంది వాళ్ళ ఒక సహోదరి. పిల్లల, క్రీస్తు యేసుకు వెలుపల ఉంటే నీ జీవితం మీద నీకే చిరాకు పడుతుంది, నీ జీవితం మీద నీకే చికాకు రోత వేస్తూ ఉంటుంది.
క్రీస్తు యేసుకు వెలుపల ఉంటే నీవు మాట్లాడే మాటలు మరణకరమైన మాటలు, హానికరమైన మాటలు, శాపకరమైన మాటలు మాట్లాడతావు. నిన్ను శపించుకుంటావు, నీ కుటుంబాన్ని శపిస్తావు, నీ వంశాన్ని శపిస్తావు, నీ జీవితాన్ని కూడా శపిస్తావు. కారణం, నువ్వు క్రీస్తుకి వెలుపల ఉన్నావు. మనం క్రీస్తుకి వెలుపల ఉన్నంత కాలం మనకు మనమే హాని చేసుకుంటూ ఉంటాం, మనకు మనమే శాపాలు పెట్టుకుంటూ ఉంటాం. నేను చస్తే బాగుండు, నాకు నేనే చస్తా, నాకు నేనే ఎక్కడో చోట దూకుతా, నాకు నేనే ఏదో ఊరేసుకుంటా, నా జీవితం ఇంతేలే, ఈ భర్త మారడు, నా జీవితం ఇంతే, నాకు పెళ్ళి కాదు, నా తల్లిదండ్రులు ఇంతే, నా డబ్బులు ఇంతే, నా జీవితం ఇట్ట తెల్లారవసరం, ఎందుకు అంతకాడ బ్రతకడం అనవసరం, పోతే పోలేదా. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి మాటలు నీలోనికి వస్తూ ఉంటాయి. సరేపోతే అది ఎదవరాలు అదే మాట్లాడింది, అయ్యా ఉందే ఒక్క అప్పం అయ్యా, అది నీకు ఇస్తే మాకెట్లాగు, ఇదొక్కటే తిని చద్దాం అనుకుంటున్నామయ్యా. సావు మాటలు మాట్లాడుతూ ఉన్నది. సోదరుడా, సహోదరి, క్రీస్తు యేసుకు వెలుపల నువ్వు ఉంటే నీలోనికి ఇలాంటి చావు మాటలు, మరణకరమైన మాటలే వస్తాయి. అయితే ఏలియా చెప్పాడు, నువ్వు అలా అంటున్నావు కదా, నేను తిని చావాలి అని అనుకుంటున్నావు కదా, సరే ఏం జరుగుతుందో చూద్దు, కానీ నీవు మొదట వెళ్ళి ఆ అప్పం చేసుకొని తీసుకొచ్చి నాకు ఇవ్వు, నేను తింటా, నీకేం జరిగిద్దో చూసుకో అనేటప్పటికీ ఆమె సరేలే ఏం జరిగిద్దో చూద్దామని చెప్పి ఆయన మాట నమ్మి, ఎవరి మాట నమ్మింది చెప్పు, ఏలియా మాట నమ్మింది. ఏలియా ఎవరు? దేవుని సేవకుడు మాట నమ్ముదాము అని తీర్మానం చేసుకుంది. అర్థమైందా? క్రీస్తు యేసులోనికి నువ్వు రావాలి అనంటే నీవు దేవుని సేవకుని మాట నమ్మాలి. ఆయన మాట నమ్మకపోతే నువ్వు దేవుని లోపలికి రాలేవు. దేవుని లోపలికి నువ్వు రావాలి అనంటే దేవుని సేవకుని మాట నువ్వు నమ్మాలి. ఆయన మాట నమ్మింది, ఏలియా మాట నమ్మి సరే అడిగాడు కదా అని ఒక్క అప్పము చేసుకొని వచ్చింది. అప్పం అనగానే దానిలో ఏమేం కలుపుతాం చెప్పండి త్వరగా. అప్పము తయారు చేయడానికి ఏమేం కలుపుతాం చెప్పాలి. ఒకటి, అప్పం కలపడానికి ఏమేమి కలపాలి దానిలో? ఒకటి పిండి, రెండు నీళ్ళు, మూడు సాల్టా, సరే సాల్ట్, నాలుగు నూనె. ఇప్పుడు చెప్పండి, త్వరగా చెప్పండి, అప్పం కలపడానికి ఏమేం కావాలి? పిండి, నీళ్ళు, సాల్టు, నూనె కావాలి. రైట్, ఇవి 4 కావాలి. తర్వాత అది కాల్చడానికి ఏం కావాలి? పెనుం కావాలి. ఆ పెనుం వేడవడానికి ఏం కావాలి? పుల్లలు కావాలి. ఇది వరుస. అంటే పిండి కావాలి, మర్చిపోయారు మళ్ళీ, పిండి కావాలి, నీళ్ళు కావాలి, సాల్ట్ కావాలి, నూనె కావాలి, పెనుం కావాలి, పుల్లలు కావాలి. ఇవన్నీ ఉంటేనే ఒక కప్పం అవుతుంది. అప్పుడు ఏమనుకుంటుందంట, ఎవరు ఈ సారేపతి వెదరాలనుకుంటుందంట, ఆయన ఎవరో పొద్దున్న ఎవరు ముఖం చూశాను, బలెవడు కనపడ్డాడు. ఇవాళ నేను తిందామని నేను అనుకుంటే ఆయన వచ్చి మొదట తెలిసి నాకు తీసురా అన్నాడు. ఆయన తొట్టులోకి పోయి చూస్తే ఇక తొట్టులో పిండి లేదంట, ఈ ఒక్క కప్పానికే ఉంది.
ఆ బుడ్డిలోకి పోయి చూస్తే నూనె లేదంట. ఈ ఒక్క అప్పంకే సరిపోయింది. ఇక తొట్టి ముఖం ఖాళీగా ఉంది, నూనె బుడ్డి ఖాళీగా ఉంది. ఈ సారేపతి వెదవరాలనుకుంటుంది. ఇక ఈ తొట్టికి ఆఖరు, ఈ నూనె బుడ్డికి ఆఖరు, ఈ పెనుకి ఆఖరు, ఈ పొయ్యికి ఆఖరు. నీకు నాకు రుణం తీరింది. ఈ అప్పం తీసుకెళ్ళి ఏం చేస్తా ఆయన అడిగాడుగా. అరణ్యంలో మళ్ళీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తెచ్చాడా లేదా అని చూస్తూ ఉంటాడు. ఆయనకి ఇచ్చేసి ఇక చద్దాంలేననుకొని వెళ్ళింది. పిల్లరా, ఈ ఆలోచనలో వీటిని క్రీస్తు యేసుకు వెలుపల ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలో, క్రీస్తు యేసుకు వెలుపల ఉన్నప్పుడు నీకు దేవుని కొరకు ఏదన్నా చెయ్యాలంటే బాధ వేసిద్ది. ఏంట్లే మనం చేస్తే మనకేంటంట ఉపయోగం? క్రీస్తు యేసుకు వెలుపల ఉన్నప్పుడు దేవుని పని చేయాలన్నా, దేవుని కొరకు ఖర్చు పడాలన్నా ఏంటంట మనకు ఉపయోగం ఏంటి? మనం ఎందుకు ఖర్చు పడాలి? మనకు అనవసరం అని అనిపిస్తుంది. క్రీస్తు యేసుకు వెలుపల ఉన్నప్పుడు పిండి, నూనె, నీళ్లు కలిపి ముద్ద చేయబుద్ధి కాదు. మనకెందుకులే అనుకుంటాం. ఇది ఎవరి స్వభావం, ఎవరి గుణం అంటే క్రీస్తు యేసుకు వెలుపల ఉన్నవారి స్వభావం, బయట ఉన్నవారి స్వభావం. కానీ సారేపతి వెధవరాలు అప్పం చేసింది, ఏలియాకు తీసుకువెళ్ళింది. అయ్యా, నువ్వు అడిగినట్లే చేశాను, తీసుకొచ్చాను, ఇదిగో తిను అని ఇచ్చింది. ఆయన ఆ ఎదుటికుండా మనిషికి ఏమైనా పెట్టాలా లేదండి? అసలు నీకేమన్నా పెడితే వాళ్ళు తెచ్చింది నువ్వు తినేటప్పుడు కొంచెమన్నా పెట్టాలా లేదా? ఈ ఏలియా అసలు ఏం పెట్టలా, మొత్తం తినేసాడు. పాపం ఆమె ఏమన్నా పెడతాడేమని ఎదురు చూసిందేమో, ఏం పెట్టలా, మొత్తం తినేసాడు. ఆమె చేతిలో ఉన్న అప్పము ఈయన తిన్న తర్వాత ఈయన చేసిన గొప్ప పని ఏమిటంటే, నీ పిండి తొట్టి ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. చప్పట్లు కొట్టండి. ఏమన్నాడు? నీ బుడ్డిలో ఉన్న నూనె ఆశీర్వదింపబడును గాక. ఆమేన్ అని ఒక్క మాట చెప్పాడు. పిల్లరా, ఇప్పుడు ఏమన్నాడు తెలుసా ఆమెతో? అమ్మా, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు, నీ పిండి తొట్టి చూసుకో, నీ నూనె బుడ్డి చూసుకో, ఏమైందో చూసుకో, పో వెళ్ళు అన్నాడు. ఆమె ఇంట్లోకి వెళ్ళగానే ఆ తొట్టిలోకే చూసింది. చూస్తే అస్సలు పిండి లేదు అంతకుముందు. ఇప్పుడు తొట్టి నిండా పిండి పొంగి పొర్లింది. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ. దేవుని స్తోత్రం చెప్పండి. రెండో మాట, ఆ నూనె బుడ్డి దగ్గరికి వెళ్ళింది. ఆ బుడ్డిలో అంతకుముందు చుక్క నూనె లేదు, ఇప్పుడు నూనె ఆ బుడ్డి నిండా ఫుల్గా ఉంది. ఆమేన్. ఇప్పుడు ఆ తొట్టిలో పిండి, బుడ్డిలో నూనె చూసుకొని ఇప్పుడు అంటుంది, ఎవరబ్బా మహానుభావుడు? ఆయన నాకు అప్పం అడిగినప్పుడు ఇస్తే, ఆయనకి ఇస్తే నేను ఖాళీ కడుపుతో చావాలని అనుకున్నా, ఆయనకి ఇచ్చినందువలన ఇంత పిండి, ఇంత నూనె వచ్చిందా? అమ్మో, దేవుని సేవకుడు ప్రార్థనలో అంత ఆశీర్వాదం ఉందా? దేవుని సేవకుడి కడుపులోకి ఒక అప్పం పెట్టినందువలన నాకు ఇంత ఆశీర్వాదం వచ్చిందా? దేవుని పనికి నేను ఖర్చు చేసినందువలన ఇలాగ నా కుటుంబం దీవించబడిందా? ఈరోజు చావాలనుకున్నాను, ఇంకా చావటం ఎందుకు? పిండి ఉంది, నూనె ఉంది, నిప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నేను బ్రతుకుతాను కదా అని మరణపు ఆలోచనలు పోయి బ్రతకాలి అనే ఆలోచనలు వచ్చినాయి ఆమెకు. ఆమేన్. చేతులెత్తి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుతా. ఈ ఆలోచనలు పోయినాయి, మరణపు ఆలోచనలు పోయి
బ్రతకాలి అనే ఆలోచనలు. క్రీస్తు నీ లోపలికి వచ్చినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. ఇప్పుడు ఈ సారేపతి విధవరాలు మొదట అప్పం అడిగినప్పుడేమో ఇవ్వడానికి ఇష్టపడిందా? ఇష్టపడలా. ఆయన మరీ బలంగా అడిగాడు, అమ్మా నా మాట విను, ఒక అప్పం చేసి తీసుకురా తల్లి, నాకు ఆకలి అవుతుంది, నేను తింటాను నిన్ను దీవిస్తానని ముందు అనలా, నేను తింటాను అన్నాడు. ఆమె బలవంతంగా తీసుకువెళ్ళి ఇచ్చింది. తిని దీవిస్తే అనేక సంవత్సరాలు వీళ్ళు బ్రతికారు. ఆమేన్. పిల్లరా, ఇప్పుడు చెప్పండి, అదే ఏలియా మరలా వచ్చి ఏమ కనపడి, అమ్మా అప్పుడు ఒక అప్పం ఇచ్చావు కదా నువ్వు నాకు, నేను తిన్నాను కదా, భలే ఉందమ్మా అప్పం, ఇంకొక అప్పం చేసుకురా తల్లి అని అడిగాడు అనుకో, ఏమేమైనా ఉండేది? చేసేదా చేయదా? చేసేదా చేయదా? చేసేది. చప్పట్లు కొడుతూ చెప్పండి, చేసేదా చేయదా? చేసేది. ఎందుకు చేసేది? మొన్న ఒక తొట్టే నిండింది, ఈసారి 10 తొట్టులు నిండుతాయి అని. ఎందుకు? ఆమె ఎవరిలోనికి వచ్చింది? క్రీస్తు యేసులోనికి వచ్చింది. ప్రియరా, ఈమె ఒకప్పుడు వెలుపల ఉన్నప్పుడు ఏలియాకి, దేవుని సేవకుడికి ఏమి ఇవ్వటం ఇష్టపడలా. కొన్నిసార్లు పిల్లరా, నీవు దేవుని పని కొరకు కానీ, దేవుని మందిరాని కొరకు కానీ, దేవుని సేవ కొరకు కానీ ఎంత జరుగుతున్నా నీ కళ్ళారా చూస్తావు, హృదయాన్ని కఠినము చేసుకొని చేతులు బిగించుకుంటావు. దానికి కారణం ఏంటంటే నీవు క్రీస్తుకు వెలుపల ఉన్నావు, లోపలికి రాలేదు. లోపలికి వస్తే నీవు కాముగా ఉండలేవు, దేవుని కొరకు ఏదో ఒకటి చేస్తావు. వెలుపల భక్తి చేస్తున్నాం మనం. సారెపతి విధవరాలు ఒకప్పుడు క్రీస్తుకు వెలుపల ఉంది, ఇప్పుడు క్రీస్తు లోపలికి వచ్చింది. ఆమేన్. అర్థమైందా ప్రియులారా? ఇప్పుడు 8వ అధ్యాయం 1వ వచనం మరలా చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మరలా మీ చేయి పైకి లేపి బిగ్గరగా చెప్పండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, సారేపతి విధవరాలకి ఒకవేళ శిక్ష పడితే అది ఏ శిక్ష పడేది చెప్పండి? శిక్ష అంటే అక్కడ ఎవరో వచ్చి ఏమో చేస్తారని కాదు. ఆమెకు ఒకవేళ శిక్ష అంటూ పడితే ఏ శిక్ష పడేది ఆమెకి? ఏ శిక్ష పడేదండి? ఆ అప్పం తిని ఏం కావాలనుకుంది? చనిపోవాలనుకుంది. ఆ శిక్షను ఏమంటారు? ఆ శిక్షని మరణశిక్ష. కోర్టు వాళ్ళు వేస్తేనే మరణశిక్ష కాదండి, అది వాళ్ళు తెచ్చుకునేది కూడా శిక్షే, మరణశిక్ష. అంటే క్రీస్తుకు వెలుపల ఉన్నప్పుడు ఆమెకు ఏ శిక్ష ఉంది? ఆమె మీద మరణశిక్ష ఉంది. కానీ ఇక్కడ చూడండి, 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే ఆమెకి ఇప్పుడు ఏ శిక్ష తప్పించబడింది? మరణశిక్ష తప్పించబడి మరి ఏమి వచ్చింది ఆమెకి అనంటే అనేక సంవత్సరాలు బ్రతికింది. అంటే వెలుపల ఉన్నప్పుడేమో మరణశిక్ష, లోపలికి వచ్చినప్పుడేమో జీవము. కావున ప్రభునందు పిల్లరా, మనల్ని మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, దేవునికి మనం వెలుపల ఉండి కాలం గడపటం వలన నీకు మరణశిక్ష ఉంటుంది, నష్టపోతూ ఉంటావు, సాతానుడి యొక్క శాపాలు మీద పడిపోతూ ఉంటాయి. ఒకటి పోతే ఒకటి శోధనలో శాపాలు వెంటాడుతూ ఉంటాయి. అందుకనే బయట ఉండకుండా లోపలికి రావాలి. ఎవరు లోపలికి రావాలి?
దేవుని లోపలికి రావాలి. క్రీస్తు యేసులోనికి నువ్వు వస్తే అది శ్రమలైన, శోధనలైన, ఇరుకులైన, ఇబ్బందులైన దేవుడు నిన్ను అలాగూ బ్రతికించి నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. బ్రతకాలి అన్న ఆశ కలిగిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నువ్వు ఎత్తకపోయావో ఏదో జరిగిద్ది, ఇప్పుడు నీ ఇష్టం, ఇక నీకేదో జరిగిద్ది. అందరూ బ్రతకాలని ఉంది. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. నువ్వు బ్రతకాలి అనంటే క్రీస్తు యేసులోనికి రావాలి. ఆమేన్. లోపలికి రావాలి. దేవుని లోపలికి రావాలి. ఆయన లోపలికి వస్తే 2వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. సారేపతి విధవరాల్ని ఏ మరణం నుండి విడిపించింది? పాప మరణముల నియమము నుండి ఆమెను ఏలియా ప్రార్థన విడిపించింది. కావున ప్రియులారా, క్రీస్తు యేసులోనికి వచ్చినప్పుడు నీ బాధలో, నీ శ్రమలో, నీ శోధనలో, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ సమస్యలు అన్నిటి నుండి నువ్వు విడిపించబడతావు, తప్పించబడతావు. ఏ శోధన అయితే నిన్ను చుట్టుకుందో, ఏదైతే నీ మెడ చుట్టుకుందో, ఏ పాపం అయితే నీ కుటుంబాన్ని చుట్టుకుందో, ఏ శోధన అయితే నీ మనస్సును చుట్టేసి కృంగిపోతున్నావో దాని నుండి ప్రభువు నిన్ను విడిపిస్తాడు. ఆయన లోనికి రావాలి. ఆమేన్. ఎవరిలోనికి రావాలండి మనం? ఆయన లోనికి రావాలి. దేవుల్లోనికి వస్తే నీకేం జరుగుతుందో ఇంకొక వాక్యం చూపిస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక తీయండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. బా, మరలా అందరు చదవండి. 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అంటే మనలను లేపాడు, మనలను పరలోకమందు కూర్చుండబెట్టాడు. ఎవరికి సాధ్యం? క్రీస్తు యేసులోనికి రావాలి. ఆమేన్. ఎవరి లోపలికి రావాలండి? క్రీస్తు యేసు లోపలికి వస్తే నువ్వు లేపబడతావు. దేని నుండి? నీకున్న పరిస్థితుల్లో నుండి నువ్వు లేపబడతావు. నీకున్న పరిస్థితులు ఏది ఉందో, ఏ పరిస్థితుల్లో నువ్వు చతికిలు పడ్డావో ఆ పరిస్థితిలో నుండి ఆయన ప్రభువు నిన్ను లేపుతాడు. ఆయన లేపగలిగిన సమర్థుడు. సమాధిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువునే లేపగలిగితే మనలను మన పరిస్థితిలో నుండి ప్రభువు లేపగలడు. అయితే ఎప్పుడు లేపుతాడంటే మనం క్రీస్తు లోపలికి రావాలి. ఒకసారి ఆలోచించుకుందాం పిల్లరా. నీవు లోపల ఉంటున్నావా, బయట ఉంటున్నావా? నువ్వు బయటే కాలక్షేపం చేస్తున్నావా, క్రీస్తు లోపలికి వస్తూ ఉన్నావా? ఎలా ఉంది నీ పరిస్థితి? ఎలా ఉంది మన పరిస్థితి? లోపల భక్తి చేస్తున్నావా, వెలుపల భక్తి చేస్తున్నావా? పై భక్తి చేస్తున్నావా, అంతరంగ భక్తి చేస్తున్నావా? మనల్ని మనం బహు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అందుకనే పౌలు గారు
రోమా సంఘస్థులను అంటున్నాడు, మీరు క్రీస్తు యేసు లోపలికి రండి, బయట ఉండొద్దు, లోపలికి రండి. లోపలికి వచ్చిన వాళ్ళకి ఏమంటున్నాడు 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అనగా పరలోకమందు దేవుడు మనల్ని కూర్చోబెడుతున్నాను అని అంటున్నాడు. తర్వాత క్రీస్తు యేసులోనికి వచ్చిన వాళ్ళకి ఇంకొక మేలు ఏమిటి అనంటే, ఈ 6వ వచనం చదవండి. 6, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరుచు నిమిత్తం. అంటే ఆయన నీకేం చేస్తున్నాడంటే, క్రీస్తు యేసులోనికి మనం వస్తే ఉపకారము చేస్తానంటున్నాడు. ఉపకారము. క్రీస్తు యేసులోనికి వచ్చిన మనకు ఆయన ఉపకారము అనగా మేలులు చేస్తాడు. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికిస్తాడు. అనగా పిల్లరా, మనము దేవునిలోనికి మనం వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. అంటే దేవుని లోపలికి వెళ్ళటం అంటే అర్థం ఏంటంటే, నీవు కొంచెం కొంచెం ప్రార్థన చేసుకుంటావు అనే అలవాటు ఉంటే నీవు రోజు ఎక్కువ ప్రార్థన చేస్తావు. నీకెవరు చెప్పనవసరంలా. దేవుని సేవకుడు ఉండి నువ్వు ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి అని అన్నవసరం లేదు. నీవు క్రీస్తు లోపలికి వెళుతున్నావు అనే దానికి గుర్తు నీకు నీవే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటావు. ఆ ప్రార్థన నువ్వు ఇక ఆపవు. ఒకవేళ నీకు అసలు ప్రార్థన స్టార్ట్ చేయలేదనుకో, నువ్వు దేవుని సేవకుడితో నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు 1 గంట ప్రార్థన చేయమ్మా, నువ్వు 1 గంట ప్రార్థన చేయ అయ్యా అని అన్నాడు అనుకో, నువ్వు ఆ మాట వింటావు, సరేనని అంటావు. సరేనన్న తర్వాత నువ్వు అది కంటిన్యూ చేస్తావు. అంతేగాని వారం రోజులు చేసి మానేయవు. అది నువ్వు క్రీస్తు యేసులోనికి వెళుతున్నావు అనే దానికి గుర్తు ఏంటంటే, నువ్వు చేసే ప్రార్థన క్రమంగా చేస్తూ ఉంటావు. అది ఎవరు ఆపలేరు, ఏ పనుండా ఆపలేవు. అసలు క్రీస్తు లోపలికి వెళ్ళకపోవటానికి కారణం ఏంటంటే నీకున్న పనులే. దేవుని పనిని చేయకుండా, దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా నీ పనులు నిన్ను ప్రక్కకి నెట్టేస్తాయి. అందువల్ల నువ్వు దేవుని పనిలో ముందుకు అసలు రాలేకపోతున్నావు. దేవుని పని గొప్పదా, నీ పని గొప్పదా? ఏమండి చెప్పండి, దేవుని పని గొప్పదా, నీ పని గొప్పదా? దేవుని పని గొప్పది. ఆ గొప్పదైన దేవుని పని ఏం చేస్తున్నావు? నెట్టేస్తున్నావు. నీ పనికి నువ్వు వెళ్ళిపోతున్నావు. అంటే నువ్వు క్రీస్తు యేసు లోపలికి రాలేదని అర్థం. ప్రార్థనకు రావట్లేదని అంటలేదు ఇక్కడ. ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ క్రీస్తు లోపలికి రాలేరండి. క్రీస్తు లోపలికి రావటం అంటే చేసే ప్రార్థన క్రమంగా చేస్తావు, చదివే బైబిల్ క్రమంగా చదువుతావు. నీ పని దేవుని పని రెండు ఒకేసారి వస్తే నీ పని ఆపేసి దేవుని పనిలోకి వెళ్ళిపోతావు. అది క్రీస్తులోనికి వచ్చేవంటే అర్థం. అలాగే క్రీస్తు లోపలికి వచ్చావంటే అర్థం ఏంటి అనంటే, దేవుని విషయాలు గ్రహించుకుంటూ ఉంటావు. నన్ను ఏ స్థితి నుండి దేవుడు కాపాడాడు, నా పరిస్థితులను దేవుడు ఎలాగూ మారుస్తున్నాడు, నాకు ఎలాగూ సహాయపడుతున్నాడు, నా కుటుంబానికి ఎలాగూ మేలు చేస్తున్నాడు. ఒకప్పుడు దేన స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఒక్కొక్క స్థాయిలో అంచెలంచెలుగా ఎలాగూ లేపుతున్నాడు. ప్రభువును తెలుసుకున్న తర్వాతే కదా ఈ భాగ్యం నాకు దొరుకుతుంది. ఇంకా నేను కృతజ్ఞతగా ఉండాలి అని గ్రహించుకుంటూ ఇంకా కృతజ్ఞతగా బ్రతుకుతావు. అంటే నువ్వు క్రీస్తు యేసు లోపలికి వస్తున్నావు అని అర్థం. నీకు గ్రహింపు పెరుగుతూ ఉంటుంది. దేవుని కొరకు నేను ఇలాగ బ్రతకాలి, దేవుని కొరకు ఇలాగ చేయాలి, దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి,
అంటే ప్రభువును గూర్చిన గ్రహింపు, దేవునిని గూర్చిన గ్రహింపు, కృతజ్ఞత మనస్సు నీలో పెరుగుతూ ఉంటుంది. అది మనం క్రీస్తు యేసు లోపలికి వస్తున్నామంటే. అదండి, క్రీస్తు యేసు లోపలికి వస్తున్నామంటే అదనమాట. తర్వాత క్రీస్తు యేసు లోపలికి వస్తున్నామనే దానికి ఇంకొక గుర్తు ఏమిటో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. అందరూ మీ చేయి పైకి బిగ్గరగా చెప్పండి, గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. ఏది మన గురి? ఏంటండి నీ గురి ఏంటి? అసలు నీకు గురి ఉందా? నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దారిని చేరెదను నేను, నీ దారిని చేరెదను. మన గురి ఏమై ఉండాలంటే ప్రభు దరికి మనం చేరాలి. నీ గురి ఏమై ఉండాలంటే దేవుని వైపు నేను ఉండాలి. అనగా దేవుని వైపుకు, దేవుని దరికి, దేవుని పనిలోనికి మనం రావాలి. అది నీ గురై ఉండాలి. ఎప్పుడైతే ఈ గ్రహింపు మనకు వస్తుందో నీవు క్రీస్తు యేసులోనికి వచ్చావని అర్థం. మరి అలాంటి గ్రహింపు నీకు వస్తుందా? మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, ఒక్క నిమిషం అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ అందరూ మోకాళ్ళ మీద ఉండండి. ప్రార్థనాపూర్వకంగానే చేతులు పైకి లేపి దేవుని వైపు కొనియాడండి. ప్రభువా, నిజముగా నేను గురి కలిగి ఉన్నానా నాయన? మీరు నా గురిగా ఉండాలి కదా. నా గురి నీవే ప్రభువా, నా గురి నీవే. పౌలు గారు ముందున్న వాటి కోసమే నేను పరిగెత్తుతున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు నేను పరిగెత్తుచున్నాను అని అంటున్నాడు కదా. ప్రభువా, మీ కొరకు మేము పరుగులెత్తాలి నాయన, మీ కొరకు మేము జీవించాలి, మీ చెంతకు మేము రావాలి, మీ సన్నిధిలోనికి మేము రావాలి కదా ప్రభువా. కృపా సత్య సంపూర్ణుడా, కృప చూపండి, దయ చూపండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయము, మీ కాపుదల మాకు ఇవ్వండి ప్రభువా అని ఒక నిమిషం దేవుణ్ణి అడుగుతావా? పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. క్రీస్తు యేసులోనికి మేము రావాలి ప్రభువా. ఏలియా ప్రవక్త సారెపతి విధవరాలను నాయనా ఇదిగో నీళ్లు, అప్పము కావాలి అని అడిగినప్పుడు ఆమె క్రీస్తుకు వెలుపల ఉంది కాబట్టి నేను అప్పము నీకు ఇవ్వలేను అని చెప్పింది. కానీ మీరు చేసిన అద్భుతము, ఆ ఏలియాకు ఆ అప్పం ఇచ్చిన తర్వాత ఆమె ఇంటిలో జరిగిన అద్భుతము చూసి ఆమె క్రీస్తు యేసులోనికి వచ్చింది కదా. అలాగూ మీ లోపలికి మేము రావాలి. సమరయ స్త్రీ కూడా మీరు నీళ్లు అడిగినప్పుడు నేను నీళ్లు మీకు ఇవ్వను అని చెప్పింది. కానీ మీరు ప్రత్యక్షమైన తర్వాత, మీరు జీవజలం ఇచ్చిన తర్వాత ఈయన లోకరక్షకుడు అని చెప్పింది. క్రీస్తు యేసు లోపలికి వచ్చింది ప్రభువా. ఆ గ్రహింపు మాకు దయచేయండి అయ్యా. దేవునిని గూర్చిన గ్రహింపు, దేవునిని గూర్చిన ఆలోచనలు మాకు దయచేయండి. దేవుని కొరకు ప్రయాసపడాలి అనే ఆలోచనలు లోపలికి వచ్చిన తర్వాతనే వస్తుంది, ఆ జ్ఞానం వస్తుంది కదా ప్రభువా. అట్టివారిగా మమ్మల్ని అందరినీ మీరు చేయండి. ఈ ప్రియులను మీరు దర్శించండి. దేవుని వెలుగులో జీవించువారుగా నాయన, క్రీస్తు యేసులోనికి వచ్చిన వారు
మీరు క్రీస్తుతో కూడా లేపబడి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టబడును అని చెప్పారు కదా. మీతో మేము కూర్చోవాలి ప్రభువా. ఆ గ్రహింపు మా అందరికీ దయచేయండి. ఈ ప్రియులను మీరు దర్శించి బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు నెల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి ప్రభు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్.